చాలా సంస్థలు చాలా రకాల సో కొంత వెసులుబాటు కొంచెం ముందు వెనకాలనుకొని ఈరోజు 29న వారి జయంతి ఉత్సవం జరుపుతున్నాం. సో ఈ కార్యక్రమానికి నాకు అత్యంత ఆప్తులు ఇష్టమైనటువంటి నా జీవితంలో అనుసంధానమైనటువంటి అంటే వారి వారి ప్రయాణంలో నేను కూడా ఒక ఇష్టపడి నన్ను బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఇవాళ కార్యక్రమానికి రావడం నిజంగా నా జీవితం ధన్యం. బాబుమోహన్ అన్న గారి గురించి నా లైఫ్లో వారితో చాలా ఎన్నో అంశాలు ఎన్నో అంటే గత స్మృతులు నెమవేసుకుంటే నేను బాబుమోహన్ అన్న గారి ఇంటికి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అక్కడే పొద్దున వెళ్తే సాయంత్రం దాకా కాలక్షేపం. అన్న ఒక 30 ఏళ్ల క్రితం అన్నతో పాటే నేను తిరిగేవాడిని. ఇంట్లో అమ్మ కూడా నేను అమ్మ అని పిలుస్తా, నన్ను పక్కోడానికి పిలుస్తుంది అమ్మ. సో అమ్మతో కూడా చాలా అనుబంధం నాకు. సో అంటే నా బాగోగులు కూడా అడిగి ఎట్లా ఉన్నాం, సెటిల్ అయ్యావా లేదా అలా మాట్లాడుకునేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అటువంటి నాకు బాగా ఇష్టమైనటువంటి అన్న బాబుమోహన్ గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఒకసారి గట్టిగా కరతాళధ్వని. సాంస్కృతిక రంగానికి విషయానికి వస్తే దైవజ్ఞ శర్మ గారు వారి ఆశీస్సులు 93లో అక్కడి నుంచి ప్రారంభం. వారు ప్రతి కార్యక్రమంలో నాకు ఆశీస్సులు అందజేస్తూ వారిని అంటే కే భాస్కరరావు గారు కానీ దైవజ్ఞ శర్మ గారు కానీ శ్రీనారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళందరితో ఒక ప్రయాణం ఉంది. సో వారు కూడా నా లైఫ్లో నేను ముందుకు రావడానికి ఒక ఆలోచనలు కానీ ఏం చేసినా కూడా ఒక వ్యక్తి ఈ స్థాయికి ఇక్కడికి రావడానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సలహాలు, సూచనలు నాకు తోడయ్యాయి. సో చాలా సంతోషం. దైవజ్ఞ శర్మ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖ మిమిక్రీ కళాకారులు, సీనియర్ మిమిక్రీ కళాకారులు రమేష్ అన్న నేను 1 ఇయర్ 8 నెలల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నా కూడా నా జీవితంలో నేను మిమిక్రీ కళాకారుడిగా 91లో మొట్టమొదటి ప్రదర్శన శ్రీదేవి పెళ్లి క్యాసెట్తో ఆ క్యాసెట్ విని యథాతథంగా అనుకరించి మొదటి ప్రదర్శననే 2 ప్రదర్శనలు అంటే బాగా నచ్చి మా ఊరు ఎమ్మెల్యే పులివీరన్న గారు అరే పొరగాడు బాగా చేసిన మన చేయమనంటే ఫస్ట్ టైమే 2 సార్లు కార్యక్రమం చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ ఆలియా కాలేజ్కి వచ్చిన తర్వాత కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ రమణాచార్య గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో అక్కడ నుంచి నాకు పరంపర ప్రారంభమైంది. నేను ఎప్పుడైనా కూడా వేదిక ముందు ఉండి కళాకారులు చేస్తుంటే చూస్తూ ఇన్స్పైర్ అయ్యి చేసినటువంటి వ్యక్తి మిమిక్రీ కళాకారుని. అయితే ఒక వ్యక్తి నాకు స్వయంగా కొన్ని బోధించినటువంటి అంటే నాకు మిమిక్రీ అంశాలలో నాకు మిమిక్రీని బోధించినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, చెల్లారపు రమేష్ అన్న గారు. ఆయన నాకు కొన్ని మిమిక్రీ అంశాలు స్వయంగా నాకు కొన్ని చేయడానికి ఆయనే ప్రేరణ, ఆయనే. సో నాకు డైరెక్ట్గా గురువు మీరే అన్నగారు నా మీద ప్రేమతో అత్యంత ప్రేమతో ఆయన అసలు రాముడు వచ్చాడు, నా కోసం వచ్చాడు. నా మనసు తెలుసు, ఆయన మనసు నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కార్యక్రమాన్ని, సభా కార్యక్రమాన్ని వేగంగా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నలుమూలల నుంచి ఇచ్చేశారు కళాకారులు అన్నగారు. సో మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ మా టీం, మా తెలంగాణ ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ టాలెంట్ అసోసియేషన్ సెక్రటరీ సో మా శీలం ఆజాద్, అదేవిధంగా సత్యనారాయణ, పిట్టల మధు, సో మిగతా కార్యవర్గం మాంకాళి రవి, మిగతా కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభా కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈనాటి కార్యక్రమానికి పిలిచిన తండ్రి అత్యంత ప్రేమానురాగాలతో ఇక్కడికి విచ్చేసి తమ విలువైనటువంటి సమయం, అన్నగారు ఎక్కడో టీచర్లు ఎక్కడో ఉండాలి ఈ సమయానికి, కానీ ఖచ్చితంగా వస్తున్న తమ్ముడు అని మాట ఇచ్చి మాట తప్పకుండా ఇక్కడ వచ్చి ఇంత సమయాన్ని వెచ్చించినందుకు
మేము ధన్యులుగా భావిస్తూ మరి ప్రముఖ సినీ నటులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాబు మోహన్ గారిని సవినయంగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. చూడా సార్ కొంచెం కొంచెం దగ్గర సరే ఓకే కళాకారులు దయచేసి అందరూ కూర్చోండి. అసోసియేషన్ గత సంవత్సరం దీన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో ఒక సంస్థలో నేను 6.5 సంవత్సరాలు పనిచేశాను. మా మిమిక్రీ ఆర్టిస్ట్ మా వెల్ఫేర్ అసోసియేషన్ దాంట్లో 6.5 సంవత్సరాల్లో దాదాపు 14 నుంచి 15 లక్షల రూపాయలు మా కళాకారులకి ఇతరుల ద్వారా సేకరించి 14.5 లక్షలు సహాయం చేయడం జరిగింది. ఆ సంస్థలో మూలధనాన్ని కూడా దాదాపు 6.5 లక్షల రూపాయలు కూడా దాంట్లో వేయడం జరిగింది. ఇది 14.5. ఆ తదుపరి అన్నగారి బాబు మోహన్ అన్నగారి హయాంలో ఈఎస్ఐసి అందరికీ అందుబాటులోకి రావడానికి వారి కృషి ఎంతో ఉంది. సో అది కూడా ఆర్టిస్టుల దగ్గర తీసుకురావడం జరిగింది. కొన్ని రోజుల క్రితం అది కొన్ని అన్నగారి తర్వాత చెప్తారు కొంత దూరం అయ్యింది కొంతమంది వ్యక్తుల ద్వారా. సో ఈఎస్ఐసి కూడా అందరికీ అవకాశాన్ని కల్పించడం జరిగింది. అది బాబుమోహన్ అన్నగారు తీసుకొచ్చినటువంటి వారు తీసుకొని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన తెలుగు ప్రజలకు అందించినటువంటి అంశం అది. ఆ ఈఎస్ఐసి కూడా తీసుకొచ్చాం. స్పెషల్ ఇన్సూరెన్స్ కూడా కళాకారులకు అందరికీ చేయించాం. ఆ తర్వాత మన మిమిక్రీ యొక్క ఉనికిని, మిమిక్రీ యొక్క వైభవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా ప్రయత్నం చేయాలన్న సంకల్పంతో ఈ అసోసియేషన్ని స్వయంగా ప్రారంభించి ఇప్పుడు కూడా చాలామంది దాదాపు 15 మంది కళాకారులు సభ్యులుగా చేరారు. వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ అవన్నీ ఇస్తున్నాం. దాంతో పాటుగా నెక్స్ట్ నా లక్ష్యం ఏంటంటే వర్క్షాప్స్ దాదాపు గతంలో కూడా చాలా వర్క్షాప్స్ నిర్వహించడం జరిగింది. ఇక ముందు ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్త వర్క్షాప్స్, కొత్త కళాకారులు, ప్రతి కళాకారుల్లో ఒక స్పెషలైజ్డ్ ఐటమ్స్ తయారు చేసుకునేటువంటి సత్తాని తీసుకొచ్చి వర్క్షాప్స్ని నిర్వహించాలని చెప్పేసి, మంచి నిపుణులతో నిర్వహించాలని చెప్పేసి లక్ష్యం ఉంది. సో కళాకారుడికి ఎప్పుడైనా అయితే వెల్ఫేర్ కానివ్వండి, తర్వాత ఈ సంస్థలు మన మిమిక్రీ రంగంలో ప్రోత్సాహం కానివ్వండి,
వెన్నుదన్నుగా ఉండాలి అని చెప్పి నేను ఒక ఒక లక్ష్యాన్ని ఒక ఇదిగా తీసుకున్నాను. సో దాని మూమెంటే ఈ మిమిక్రీ టాలెంట్ అసోసియేషన్. సో దాన్ని నమ్మి వచ్చినటువంటి కళాకారులందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవి. సో సమయాభావం వల్ల కొంత దాన్ని తగ్గించడం జరిగింది. ఇప్పుడు సీనియర్ మిమిక్రీ కళాకారు జల్లా రమేష్ అన్న గారిని మాట్లాడవలసింది కూడా. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, అన్న పార్లమెంట్ చేశారు. అంతకంటే మించి గొప్ప సినిమా నటులు, మా జిల్లా వాసి, మా అందరి ఆత్మీయ స్ఫూర్తి బాబుమోహన్ గారికి పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో తాను అడుగు పెడితే చాలు ఆ కార్యక్రమం విజయవంతమే. ఆయనే మా దైవజ్ఞ శర్మ గారు, మా పిట్టల మధు, అంతకంటే మించి చంద్రిక, చంద్రముఖి చంద్రశేఖర్. గొప్పతనం ఏంటంటే తనకు అమ్మ అన్నం పెడితే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే, ఇద్దరు చెల్లెమ్మలు ఉంటే వాళ్ళు తిన్నరమ్మ, వాళ్ళు తిన్న తర్వాతే నేను తింటా అనే మనస్తత్వం చంద్రముఖి. మనసులో ఏముండదు, అప్పటికప్పుడే మాట అనేస్తాడు, కానీ తర్వాత ఫీల్ అవుతాడు. చంద్రముఖి అంతకంటే మించి గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్. బాబుమోహన్ అన్న, నా మిమిక్రీ మీరు ఎప్పుడు చూడలే కదా. 2 వాయిస్లు వినిపిస్తా మీ పర్మిషన్తో. 2 వాయిస్లు వినిపించబట్టావా? ప్రతివాడు వచ్చి మా అన్నని ఆయే నా తలసం పుచ్చికి పుచ్చికి ఇవన్నీ చేస్తుంటారు. అవి కాదు, అంత గొప్ప మనిషి పాత్రలో అంతర్లీనంగా చేసినటువంటి. అలాగే ఇంక ఇద్దరు రామలక్ష్మణ్, వాళ్ళిద్దరికి సత్య అండ్ ఆజాద్. అట్లనే ఇంకా మీ అందరికి కొద్దిమంది ఎక్కువ అవుతుందంటారు. నేను మొన్న ఒకటి చెప్పాను, ఒక 2 వాయిస్లు చెప్తాను, సమయం కూడా లేదు. తర్వాత చేసుకోండి. ఇప్పుడు ఇది ముగించి సభలోనే బాగా ఉన్నాయి, సభలోనే బాగా ఉన్నాయి 2 వాయిస్లు. ఆ వాయిస్ ఆపండి ఆయన్ని పాపం. 2 వాయిస్లు, అవి కూడా పొలిటికల్లో 2 వాయిస్లు ఇమిటేషన్ చేస్తాను. ఒకటి ఏంటంటే నాకు ఇష్టమైనటువంటి గాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు స్వర్గీయ శ్రీ గద్దరన్న వాయిస్ ఒకటి ఇమిటేషన్ చేస్తాను. ఒకసారి గట్టిగా వారికి చెప్పట్లేవండి. గద్దరన్న అదిగో పొడుస్తున్న పొద్దు, అమ్మా వందనం వందనం, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కోలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని, మా భూములు మాకేనని మల్ల పట్టగానమా, తిరగబట్టగానమా. అమ్మా పెద్దలమ్మ వాయిస్తో ఎందుకు మొదలు పెట్టానంటే అంతే, అంతే, ఇంకా నేను ఎక్కువ చెప్పలేను. ఇక 2 ఆయనకి ఇష్టమైనటువంటి నందమూరి తారక రామారావు గారు బాగా ఇష్టం మా బాబుమోహన్ అన్నయ్య. ఆయనే రాజకీయాల్లో పిలిచి సీట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఎలా మర్చిపోతాడు? ఆయనతో పాటు వదిన్ని మర్చిపోడు బాబుమోహన్ అన్న. తెలుసు కదా వదిన గారు, అట్లా చెప్పు, అన్నకే తెలుస్తుంది. అన్న నువ్వు ఉద్దేశించి ఆమె ఎట్లా మాట్లాడుతుంది అని వీడియోలు తీయండి, ట్రోలింగ్ చేస్తారు మీరు యూట్యూబ్లో పెడితే. నన్ను ఫోన్ చేస్తుంది డైరెక్ట్గా, నిజంగా ఎంత గొప్ప డ్రామా, అద్భుతమైనటువంటి నటుడు, అటువంటి మహానుభావుడు, అంత గొప్పగా యాక్టింగ్ చేయగలిగినటువంటి వ్యక్తులు బాబుమోహన్ గారిని నేను మరిది అని పిలుస్తాను. ఎంత గొప్పగా ఉంటాడంటే ఆ బాబుమోహన్ గారు కూడా చక్కగా నటిస్తాడు. ఆయన చేసినటువంటి పాత్రలు ఇవాళ ఎవరూ చేయలేరు. దైవజ్ఞ శర్మ గారు నమస్కారం. మాట్లాడితే సరే, ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా పిలుద్దాం. ఒక ప్రజాస్వామ్యాన్ని ఏదో రకంగా చేస్తారంటే ఆ విధంగా ముందుకు పోవాలి. ఈ వేదిక మీద చూస్తుంటే మీ మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కలిసి మాట అని పెట్టారు.
రేపు ముచ్చట అని పెట్టాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ అది మర్చిపోయారు. బాబు మోహన్ గారిని చూస్తుంటే ఆయన ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు. అంటే నాకంటే మీరు తక్కువైందా ఎక్కువైందా? తక్కువే కదా. ఆయన చూపు చూస్తేనే అర్థమైపోతుంది మనకి. ఒక్కసారి గట్టిగా వారికి చప్పట్లు. ఎందుకంటే ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు వస్తే ఆయన అంతా ఎక్కువగా మనందరి మధ్య తిరుగాడుతారు, మనందరికీ ఆశీస్సులు ఇస్తారు. జై తెలుగుదేశం, జై జన్మభూమి. ఇప్పుడున్నది నేను నవీన భారతి భూమి. చంద్రబాబు నాయుడు గారు, రోసయ్య గారు చంద్రబాబు నాయుడు గారిని మీరు అసెంబ్లీలో ఉన్నారు కదా, అప్పుడు రోసయ్య గారు దిక్కులు చేసేవారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఇలా సైన్ చేస్తారు. మీకు తెలియదు అండి, మీరేమో ముందుకు తిరుగుంటారు. ఆయన ఇట్లా గీక్తూ ఇట్లా అంటే రోసయ్య గారు లేచేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా తిన్నారు, ఇంకా తింటున్నారు. ఇలా తింటే రేపు రాబోయే రోజుల్లో మేమేం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను. అనగానే రోసయ్య గారు, మేము తిన్నామా చంద్రబాబు నాయుడు, మేము తిన్నామా? నువ్వు 9 సంవత్సరాలు తిన్నప్పుడు మేము అడిగామా? కూర్చో, మాట్లాడతావు, కూర్చో. అంటే అప్పుడు బాగుండేదన్న. ఇప్పుడు అదే కేసీఆర్ గారు శాసనసభ అనుకోండి, ఇప్పుడు మనం సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్న వస్తాడు అది అనుకున్నారు. కేసీఆర్ గారు మొన్న మెస్సీ దాని మీద ఎవడాడు మెస్సీ? ఫుట్బాల్ ఆడిపోయినా మేము కూడా ఆడినాం 10 సంవత్సరాలు. కానీ బాల్ వాళ్ళ చేతికి పోయింది. ఇప్పుడు మేము ఆడలేము. వారికి మెస్సీ తెలిస్తే మాకు లస్సీ తెలుసు. లస్సీ తీయ ఉంటుంది. మెస్సీ గారు ఎప్పుడో మాకు తెలియదు. కేసీఆర్ గారు అంటే ఆయన వాయిస్లో సరదాగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మనం చెప్పి. ఇక బాలకృష్ణ గారి విషయానికి వస్తే బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారు. కొండలు తొండలు పట్టుకొని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండను క్షేత్రంగా వలిచి పూజించే మేమెక్కడా? ఏ సౌండ్కు నవ్వుతానో, ఏ సౌండ్కు నడుపుతానో ఊహకు కూడా అందదు. శంభో శివశంకర. అటువంటి బాలకృష్ణ గారు వచ్చి ఇదే డైలాగ్ రిపీట్ చేయమంటే కొండలు తొందరలు పట్టుకొని తిని బ్రతికే. మరి అలాగే బాబు మోహన్ గారు నాన్నగారికి బాగా వారు చాలా ఆప్తులు. పట్టుకొని తినే మీరెక్కడ? అది బాబు మీరెక్కడ అని ఆయన అన్నాడా, ఆయన డైలాగులు అన్నాడు అర్థం కాదు. సో అట్లనే పాపం ఆయన గమ్ము ఉండిపోయింది. మొన్న మీసానికి బాగా లీనమై చెప్తున్నారు ఏంటంటే 110 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఆ త్రిశూలం పట్టుకొని తిప్పుతుంటే గమ్ము గమ్ము. ఆ త్రిశూలానికి మాకు చాలా చాలా అది ఆ చలి ఎంత చలి అంటే గమ్ము ఆ చలికి గమ్ము ఆ చలికి గమ్ము గమ్ము. అది కూడా డైలాగ్ అనుకున్నారు అంతా. ఓం గమ్ము గమ్ము అని. సో అట్లాంటి వాళ్ళ నీ పొరపాట్లే అన్న మాకు సరదాగా అవుతాయి అని చెప్పి మనవి చేస్తూ ఒక మోడీ గారి వాయిస్ ఒకటి బాగుందా బాగాలేదా? మీరు మోడీ గారు పెద్ద సమస్యని कल रात बजे 8 तारीख को करेंसी नोट रद्द हुआ। ये रात बजे हम तुम्हारे साथ हैं जो చిన్నది చెప్తాడు. అది చిన్న సమస్యని 20 घर पे एक शौचालय निर्माण के అంటే చిన్నదాన్ని పెద్దగా పెద్దదాన్ని చిన్నగా చెప్తాడు. ఆయన మామూలుగా మాట్లాడాలంటే తెలుగులో निर्मला वेणुमाधव जी बढ़िया कलाकार है, उन्होंने बहुत बढ़िया मिमिक्री करता है। मैं वो निर्मला वेणुमाधव जी तरफ से बहुत बहुत धन्यवाद देता है। दैव गणाशर्मा जी आपको भी मेरा तरफ से शुभकामना देता है। मेरा बाबू मोहन जी अभी मेरा पार्ट है, अदर पार्ट है बीजेपी। एक बार जोरदार से भारत माता की जय बोलो। అంతా సో మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశమే తప్ప ఇంకోటి కాదని మీకు మనవి చేస్తూ నేను వేణుమాధవ్ గారి వరల్డ్ మిమిక్రీ డే ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన తోటి మిమిక్రీ ఆర్టిస్టులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమంలో మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే చేద్దాం. అన్న చెప్పినట్టు అన్న ముందే ఇన్న నేను చంద్రబాబుకి 20 నిమిషాలు ఉంటాను అన్న అని 15 అన్నాడు అన్న.
చంద్రబాబు 20 అన్నాడు, నేను 25 అన్నా, మీరు 30 అంటే కుదరదు. సో, ఇండియన్ 10 నిమిషాలు. ఇండియన్ 10 నిమిషాలు, ఇండిపెండెంట్ 20. సో థ్యాంక్ యూ. ఈ నవ్వులే కావాలి మనకి, ఎందుకంటే వందే మాత్రం శ్రీనివాస్ సార్ ఒకటి చేసి మళ్ళీ బాగుందన్న మన సీనియర్ల వాయిస్ అడుగుతున్నారు. వందే మాత్రం ఒక్కటే చేసి వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. సుజల విమల కీర్తనలో శుభనాశయవర్తనలో, సుజల విమల కీర్తనలో శుభనాశయవర్తనలో, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది, జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది. ప్రజా సుఖమే తమ సుఖమని పరదానాలిస్తున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. ఇతర తమ్ముళ్ళకు అందరికీ ఇప్పుడే సంవత్సరాలు డిక్లేర్ చేశాడు తమ్ముడు. నిజమే, 30 సంవత్సరాలు అయినే తమ్ముడు ఎంత బిజీగా ఉండేది. ఆ బిజీలో కూడా చంద్రముఖి ప్రోగ్రాము నేను ఎప్పుడు ఆబ్సెంట్ కాల. ఎంత బిజీగా ఉన్నా 5 నిమిషాలన్నా తమ్ముడి కోసం వచ్చిపోయేవాడు. ఎందుకంటే నాకు తమ్ముడు బాగా ఇష్టము. బాగా నీట్గా అరేంజ్ చేసుకుంటాడు, నీట్గా ప్రదర్శించుకుంటాడు, ప్రోగ్రాముల్ని ఏమి లేకున్నా సక్సెస్ చేస్తుంటాడు. ఆ సిన్సియారిటీ నాకు నచ్చి నేను తమ్ముడి కోసం నేను కుదరకపోతే డేట్లు కూడా మార్చుకునేటోడు నా కోసం. అలా ఈ ప్రోగ్రాం కూడా పెట్టేసరికి తమ్ముడు వేరే ఉంది కానీ అయినా ఇట్లొచ్చైనా పోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ కుదరని పరిస్థితి వచ్చింది. అయినా ఇప్పుడు లేట్ వస్తుందని చెప్పి అవ్వదు. నేను గాంధీ వేలో ఉన్నట్టు ట్రాఫిక్లో ఉన్నట్టున్నాను. హైదరాబాద్ ట్రాఫిక్ నాకు ఈ రకంగా ఉపయోగపడ్డది. అబ్బాబ్బాబ్బా ఏం రాకాలం లేదన్నా వస్తుంది. హైదరాబాద్కి వచ్చినాం, నీ ఫోన్ కంటే ముందు ఏకేజ్ వచ్చింది. అలా చాలా సంతోషం. మీరంతా మీ కళాకారులంతా ఒక అసోసియేషన్ పెట్టుకొని ఉండాలి. మనం అప్పుడప్పుడు కలుసుకుంటుంటేనే ఏ కళాకారులైనా ఏ అసోసియేషన్స్ అయినా అప్పుడప్పుడు కలుసుకుంటుంటే ఆ ఆనందం వేరు, ఆ ఆప్యాయతలు పెరుగుతాయి, స్నేహాలు పెరుగుతాయి. మనం ఇంకా కొత్త కొత్త సృష్టించుకోవడానికి కూడా వీలైంది. నేను ఇప్పుడు తమ్ముడిని ఎప్పుడో చూసిన, నేను ఆశ్చర్యపోతున్నాను. అసలు వందే మాత్రం వాయిస్ యాజిటీ మోడీ గారి వాయిస్ అట్లా దసరన్నదైతే మరీ తిప్పేశాడు. ఇంకా ఇది ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్టే. మిమిక్రీ అంటే ఇది పుస్తకం చదువుకుంటూ వచ్చేది కాదు, ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. అట్లనే చంద్రబాబుకి ముందు ఫంక్షన్ చేయాలనుకున్నాడు, మిమిక్రీ కళాకారుడు అవుతుందని నేను అనుకోలేదు. కానీ రాను 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 మిమిక్రీ కళాకారుడు అయిపోయాడు. అంతేనా? అలాగా మీరందరూ కూడా మంచి మిమిక్రీ కళాకారులుగా, మన వేణుమాధవ్ గారు ఎలాగైతే ఎందుకంటే ఆయన వరంగల్లోనే పుట్టాడు, నేను వరంగల్లోనే పుట్టాను. మా నాన్న టీచరు సుబ్లేడు పక్కన హసనాబాద్ అనే విలేజ్ మా నాన్నది. సుబ్లేడును తిరువూరు దగ్గర దగ్గర ఉంటాయి. ఆ బంగ్లా అవన్నీ కాదు, మరిపేట బంగ్లా.
మరిక్రమంగా ఇవి దగ్గర దగ్గర ఉంటాయి అంటుంది. ఇది మా ఊరు కనుక ఈ రెండు ఊర్లకు దగ్గర ఉన్న ఏ విలేజెస్ అయినా, ఖమ్మం జిల్లాకు సంబంధించిన అయినా, ఇంకా వేరే అటు ఇటుగా అయినా కూడా మహబూబాబాద్, వరంగల్ వాళ్ళకు, ఖమ్మం వాళ్ళకు కూడా మా మహబూబాబాద్ ప్రతిదానికి ఏ కొనుక్కోవాలన్నా మహబూబాబాద్ పోయి కొనుక్కునేవాళ్ళు. అట్లా ఉద్యోగాలు కూడా అప్పట్లో వరంగల్ జిల్లా దగ్గర ఉన్నవాడు ఖమ్మం జిల్లాడైనా వరంగల్లో ఉద్యోగం చేసేది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన అట్లా ఆ రెండు జిల్లాల అవినాభావ సంబంధం. మా నాన్న కూడా ఖమ్మం జిల్లా వాడైనా బార్డర్ వాడు కాబట్టి వరంగల్ జిల్లాలో ఉద్యోగం దొరికింది. నాన్న టీచర్, నేను అక్కడ వరంగల్ జిల్లాలో పుట్టాను, బొచ్చన్నపేటలో. కనుక ఏదో ఒక సందర్భాల్లో నిర్మల గారితో మాట్లాడటం జరిగింది. ఇట్లా నేను ఇక్కడ పుట్టినట్టు చాలా సంతోషపడ్డారు. వారి వాయిస్ కూడా తమ్ముడు చాలా చక్కగా చేశాడు, చాలా సంతోషం. ఎంత మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ అసోసియేషన్ ఇంకా పెద్ద అసోసియేషన్ కావాలి. రెండు రాష్ట్రాలు కూడా ఎప్పుడు కూడా మీరు వేరు అనుకోవద్దు. ఇక్కడ పోయి అక్కడ చేయాలి, అక్కడ పోయి వచ్చి ఇక్కడ చేయాలి. ఆంధ్ర తెలంగాణ కావచ్చు, కానీ కళాకారులు ఎప్పుడు ఒకే. బంగ్లాదేశైనా విదేశీ కళాకారుడే, తెలంగాణలో హైదరాబాద్ అయినా మిగిలిన కళాకారులకు కులాలు, మతాలు, ఈ ప్రాంతాలు లేవు, ఉండవు. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని భాషల్లో నటించిన తెలుగు నటుడు నేనే. ఇతర భాషల్లో నటించారు, ఇతర భాషల్లో ఉన్న వాళ్ళందరూ మన తెలుగులో నటించారు. కానీ తెలుగు వాడు పోయి ఇతర భాషలో నటించిన వాడు ఓన్లీ బాబు మోహన్. బ్రహ్మానందం అది హిందీలో చేశాడు, అది సినిమా. అదే వేరే ఒకటి. కానీ మొన్న మధ్య నాకు ఎంత సంతోషం అంటే ఒక సినిమా అది నచ్చే మెచ్చు ఒప్పుకున్నాను. అది ఒప్పుకున్నందుకు 10 సినిమాలు వచ్చినాయి. ఆ 10 సినిమాల్లో ఆ సినిమా నాకు ప్రపంచంతో గెలిచాయి, అన్ని భాషలు, 65 లాంగ్వేజెస్. అప్పుడు మెయిన్ క్యారెక్టర్ అది ఉప్పు కప్పురం అనే దాంట్లో గ్రామ పెద్దగా నేను అమ్మాయి కీర్తి సురేష్ మెయిన్ క్యారెక్టర్స్. కానీ నాకు ఎంత సంతోషం అంటే ప్రపంచమంతా బాబుమోహన్ కనపడ్డాడు. అలా మీరు కూడా మీ మిమిక్రీ బాగా పెంచి వెరైటీస్ చేసి మీరంతా కూడా మన గురువు గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందాలని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అందుకనే నేను ముందు మిమ్మల్ని ఇచ్చినట్టు మాట్లాడతాను. మన గురువు గారు 2 నిమిషాలు అంటే రెండే మాటలు. ఇవాళ తెలుగు వేరుమారు వారి కార్యక్రమంలో మా బాబు మోహన్ గారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నాకు అత్యంత అప్పుడు 40 సంవత్సరాల మిత్రులు వారు నారాయణ రెడ్డి గారు చంద్రముఖి వారిలో పాట రాశాడు. మోహనాంగారా బాబు మోహనాంగారా కొట్టాలి చెప్పండి మావాడు. హోల్ ఇండియాలో షోరంగ గారు మా బాబు మోహన్. అన్నింటికంటే కళాకారుల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటంటే మంత్రిగా ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఫోన్ చేస్తే మీడియా వాళ్ళు అడిగారు, నాకు మొదటిగా అన్నం పెట్టింది నా కళాకారుడికి, ఈ మంత్రి పని తర్వాత వచ్చింది అక్కడికి పోతానికి పోయాడు. అది ఆయన గొప్పతనం. కార్మిక మంత్రిగా నాగేశ్వరరావు గారి కార్యక్రమం ఎస్ అది నాకు మీడియాలో చూసి ఆ కార్యక్రమం నేను కూడా గౌరవిస్తుంది. ఇవాళ చాలామంది ధన్యవాదాలు చిరంజీవులు అందరూ కూడా ఎదురుగా సంతోషపడుతూ, ముఖ్యంగా మా రమేష్ కళాకారుడు, ప్రసిద్ధ కళాకారుడు రమేష్ ఏ వయసు అయినా ఆకలింపు చేసుకుని ఆకర్షణగా చేసేది నియోగించినటువంటి గౌరవ రమేష్ గారి సంతోషంగా పడుతూ ఒక మాట ధ్వని ఒక నిమిషం ఒక
భండేకాల కళాకార అనాది కాలం నుంచి కూడా ఉంది అనుకరణ అది వ్యక్తిగత ద్వేషం కాదు, ఒక ఆనందానికి చిహ్నం. అందుకని అనుకరణ అని ఎప్పుడు మనం అది నన్ను చాలామంది నా వాయిస్ చేసేవాడు, ఒక మేల్ ఫెమినైన్ వాయిస్ ఉండేది చాలా చేసినా కూడా నేను హర్షాత్మకాలు స్వీకరించాను. అలాంటి అనుకరణ విద్యలో ప్రపంచ గుర్తింపు సాధించినటువంటి వేణుమాధవ్ గారి కార్యక్రమంలో ఇవాళ బాబుమోహన్ రావటం, చిరంజీవి మా నీవి చంద్రముఖి గురించి ఒక మాట చెప్పారు. నాతో పాటు 10 మంది నడవాలి, రమేష్ మంచిగా అన్నాడు, నాతో పాటు 10 మంది అన్నం తినాలనేటువంటి సంస్కారం చంద్రముఖి ఆయన నేతృత్వంలో ఇంతమంది వ్యక్తిగతమైనటువంటి తర్క కార్పణ్యాలు లేకుండా ఇప్పుడు మా బాబుమోహన్ ఎందుకు నిర్మలమైన మనసు, ఆయన బుసగొట్టడు కానీ కరవడు. ఎందుకంటే డిసిప్లిన్ భిన్నంగా ఉంటే బుసగొట్టకపోతే పాము కలుస్తుంది. అలాంటి సౌజన్యమూర్తి చిన్నజీయ స్వామి ఎవరు మెచ్చుకోడు. చిన్నజీయ స్వామి మా బాబుమోహన్ నాతో భగవత్ సాక్షి అంటున్నాను, బాబుమోహన్ వస్తే ఒక దసరా, ఒక దీపావళి, ఒక సంక్రాంతి కలిస్తే ఎంత ఆనందం అంత ఆనందం. అది అలాంటి పెద్దలందరి ఆశీర్వాదం బాబుమోహన్ గారికి మంచి ఆరోగ్యాన్ని, సుప్రసన్నమైనటువంటి మనం ఇంకొక మాట పోలిస్తా. సుబ్రహ్మణ్యరెడ్డి గారు 60 మంది హీరోలతో 60 మంది హీరోలు సత్కారం చేసిందండి బీచ్లో, వైజాగ్ బీచ్లో కనుచూపుమరే దినం. నేను ఒక్క మాట ఆయన సత్కార సభ కాదు, జీవితంలో వేలాది మంది శ్రోతలు ఒక్కసారి కేసు వేశాడు, ఒకసారి అందరూ అగ్రశ్రేణి. షారూఖ్ ఖాన్ కూడా హీరో ఉన్నాడు, నేనున్నా, నేను వాళ్ళు చాలా మంది హీరోయిన్లు, వాణిశ్రీ గారు 60 మంది హీరోయిన్లు, 60 మంది హీరోలు, పాత కోట, వాళ్ళందరూ కూడా అన్నటువంటి స్పందన బాబుమోహన్ గారికి వచ్చింది. అదే అందరూ నాగేశ్వరరావు ఏమైనా ఇంతకాలం నేనున్నా నాకు కూడా ఇంత స్పందన అంటే మీ దయసాలను ఎక్కడ కూడా తన ఆభిజాత్యాన్ని వ్యక్తం చేయలేదు. ఇవాళ నాకు సర్వీస్ ఆయన కావడం సంతోషంగా భావిస్తూ మిమిక్రీ కళను వ్యక్తిగతమైనటువంటి రాజకీయానికి అంటుకోకుండా కళను కళగా ప్రదర్శించినందుకు కోరుతూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. ఒక 2 కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ఒకటి బహుమతి అనే జ్ఞాపికల బహుకరణ, అదేవిధంగా శ్రీకాకుళం వాస్తవ్యులు శ్రీ లోకనాథం అంటే సీనియర్ మిమిక్రీ కళాకారులు లోకనాథం నటికేశ్వరరావు గారు ఒక పుస్తకాన్ని రచించారు. వారు రావాల్సింది, వాళ్ళ ఆవిష్కరణ కూడా ఉంది. అనివార్య కారణాల వల్ల శ్రీకాకుళం దూరం నుంచి ఆయన ఆహారం కావచ్చు, కొన్ని పనులు ఒత్తిడి వల్ల బాబుమోహన్ గారి చేతులు మీదుగా చాలా బాగా కావాలి. అది పేరు పిలిచిన వాళ్ళు కే సాయిరామ్, ఏం రాజు, ఆర్ రాజు, ఏ రాజ్ కుమార్, ఆర్ రాజు, ఇదిగో రెడీ రమేష్ అన్న మంచిగా మారిపోయారు తీసుకొని ముఖ్యంగా చంద్రముఖి గారు కరోనా సమయంలో కరోనా లాక్డౌన్ ఉన్న వారు బయటికి వెళ్ళి అందరి దాతలని కనుక్కొని ప్రతి మిమిక్రీ కళాకారునికి సాయం చేశారు సార్. వారి మంచి ఎక్కడికి పోదు. మా మాట కుటుంబం తరఫున
చిరు సత్కారం. ఒకసారి గట్టిగా చప్పట్లు ఆర్టిస్ట్ అందరూ. నెక్స్ట్ క్లాప్ జ్ఞాపిక మా మాట కుటుంబం తరఫున ఒక జ్ఞాపిక, అలాగే గురువు గారు మాట కుటుంబం తరఫున మా జిల్లా రమేష్ అన్న చేతుల మీదుగా ఓ జ్ఞాపిక ప్రదర్శిస్తాం. పూలమాల రెడీ సార్, రెడీ. అలాగే ఓ జ్ఞాపిక. మీ ఆశీర్వాదాలు మాకెప్పుడు ఉండాలి. నేను టీడీపీ కదా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై సిపిఎం, జై బాలయ్య, జై ఫోటో మిత్రపక్షంలో పెట్టుకున్నాం. అన్న రెడీ అన్న. జై బాలయ్య. ఇదే లాస్ట్ ఫోటో. లాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ, డన్. రైట్.